ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 2024 అమెరికాలో ఎలక్షన్స్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనము ఇయర్ ఎండ్కి వస్తున్నాం. 2024 నవంబర్లో ఉన్నాం. అమెరికాలో ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయినాయో డాలర్ ఇండెక్స్ పెరగటం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి పెట్టుబడిదారులకి తదుపరి ఏం చేయాలి? కర్తవ్యం ఏమిటి? తదుపరి ఎలా చూడాలి మనం? మరి మొన్నటి వరకు అమెరికా ఎలక్షన్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ మనం ఇప్పుడు ఏం చూడాలి, ఎలా చూడాలి, మార్కెట్లు ఏమవుతున్నాయి? ఎప్పుడైతే అమెరికా ఎలక్షన్స్ అయిపోయినాయో, ట్రంప్ రావడం జరిగిందో, డాలరు ఏదైతే ఇండెక్స్ పెరగడం జరిగిందో, ఎప్పుడైతే ట్రంప్ పెరగగానే డాలర్ పెరగడం జరిగింది. డాలర్ ఎప్పుడైతే పెరిగిందో డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే పెరిగిందో ఈ విదేశీ పెట్టుబడులు ఏదైతే ప్రవాహం అంటే మన ఇండియాలో మన ఫారెన్ ఎఫ్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మటాలు మొదలుపెట్టారు. కంటిన్యూగా మనము అక్టోబర్ మంత్ కంటిన్యూ, నవంబర్ మంత్ అమ్మటం జరిగింది ఇప్పటి వరకు. ఇవన్నీ ఏదైతే గరిష్ట స్థాయి పీక్ నుంచి 11% కిందికి రావటం జరిగింది. దీని మీద ఎవరైతే ఉన్నారో స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాలని ఎవరైతే ఉన్నారో సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాక మన భారత యొక్క అంటే మన మార్కెట్లపై అది దిద్దుబాటు దశలో ఉంది. అంటే మార్కెట్ పడిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరైతే ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ నిరంతరంగా వాళ్ళు కంటిన్యూగా అమ్ముకుంటూ పోవటం వల్ల మన మీద ప్రతికూల సెంటిమెంట్ అంటే నెగిటివ్ సెంటిమెంట్ రావటం, ఏదైతే మన నిఫ్టీ ఏదైతే ఉందో గరిష్ట స్థాయి నుంచి 11% పడిపోవటం, తర్వాత ఇప్పటి వరకు ఇంకా పడిపోతూనే ఉంది. అయిన తర్వాత దాంతోపాటు ఏవైతే ఉన్నాయో మన మార్కెట్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మన మార్కెట్లు పడుతూనే ఉన్నాయి అన్నమాట. అయితే దీంతో ప్రపంచ ఆర్థిక ఏదైతే అంశాలపైన మనం దృష్టి సారించాలి. ఈ నిపుణులు ఏదైతే చెప్తున్నారో ఈ కంపెనీల యొక్క ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్, రెండోది ఏవైతే మళ్ళీ వీళ్ళ యొక్క ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎల్ కానీ మళ్ళీ వాళ్ళు మన ప్రపంచ వ్యాప్తంగా అంటే మళ్ళీ మన దేశంలోకి బయింగ్లోకి వస్తే తప్ప మన మార్కెట్లు పెరగవు అనేది ఒకటి. అయితే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ఒకటి, ఇవన్నీ కూడా రెడీగా ఉందన్నమాట. మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు అనమాట. ఒకటేంటిది అమెరికాలో వడ్డీ రేట్లు, ఫెడరల్ పాలసీలు, గ్లోబల్ జియో పొలిటికల్ వార్స్ అంటే ఉదాహరణకి ఇరాన్ ఇజ్రాయెల్ వారు, మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారు ఉంది అని, ఇప్పటికీ 1000 రోజులు గడిచిపోయిందని, ఇంకా సర్దు మనకు మళ్ళీ స్టార్ట్ అవుతుందని. అయితే ఇవన్నిటికి సంబంధించి మనం చూడాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు రైట్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సోనం శ్రీవాస్తవ చెప్పడం జరిగింది. ఇది పెట్టుబడిదారులకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వాళ్ళ వడ్డీ రేటు నిర్ణయాలు, కార్పొరేట్ లాభాలు నష్టాలు అంటే ప్రాఫిట్ అండ్ లాస్లు, భౌగోళిక ఏదైతే రాజకీయ పరిణామాలు, అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మనము ప్రభావితం అవుతాయి అని చెప్పడం జరిగింది. అయితే రెలిగేర్ బ్రోకింగ్ నుంచి రవి సింగ్ కూడా ఆయన అనడం ఏంటంటే యుఎస్ ఎన్నికల వలన మిగిలిన ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలి అనేది, తర్వాత వడ్డీ రేట్ల గురించి కానీ ఏదైతే ఫైనాన్స్కి సంబంధించిన కానీ వాటి మీద ఎక్కువ శాతం ఉంటుందని, తర్వాత చైనాలో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అక్కడ ఎకానమీ ఏదైతే ఉందో అక్కడ చాయిస్ బ్రోకింగ్ కంపెనీ జతిన్ కైతవాలా పిల్ ఫెడరల్ రిజర్వ్ అనమాట. అంటే అతను ఫెడరల్ రిజర్వ్ ఆర్బీఐతో సహా ఏదైతే ఊహించిన అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం డేటా మరియు కీలకమైనటువంటి సెంట్రల్ బ్యాంకు సమావేశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. దాంతో మన స్థూల ఆర్థిక సంఘటనలపై దృష్టి పెట్టాలి అనేది ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఆర్బీఐ ఏదైతే ఉందో 25 పాయింట్లు వడ్డీని తగ్గించడం, చైనా ఆర్థిక వ్యవస్థ పరిణామాలతో కలిసి మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ యుఎస్లో ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా రావటం, మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి చెప్పటం, మళ్ళీ ఇప్పుడు తర్వాత Q2 లాభాలు ఏదైతే ఉందో దాని మీద, అయితే ఎక్కువ ఏదైతే ఈక్విటీ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ అంటే బ్లూ చిప్ కానీ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒకటి. అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిండో ఆయన ఏం చేస్తాడు అనేది అంటే అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ బలపడటం జరిగింది. కాబట్టి
మార్కెట్ మీద మరి అటువంటి అస్థిరత ఎలా ఉంటుంది అనేది 2025లో రేపు రాబోయే అంటే రక్షిత విధానాలకు సంబంధించిన అంటే ఆ పరిధిపై పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలి అనేది ఒకటి. మళ్ళీ మన దేశీయ స్థూల కారకాలు అనమాట. అంటే ఏంది, ఆ రైట్ యొక్క శ్రీవాస్తవ జీడిపి గురించి కానీ, ఇన్ఫ్లేషను మీద, ఆర్థిక విధానాలు, మార్కెట్ సెంటిమెంట్కి అనమాట. ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్కి అవుతుంది అనేది చెప్పటం అనమాట. అంటే ఏంది, జీడిపి పెరుగుతుందా లేదా, మళ్ళీ పెట్టుబడిదారులకు ఏదైతే ఉందో అంటే విభిన్నమైనటువంటి పిఎంఎస్లు ఉన్నాయి, పోర్ట్ఫోలియోలు, అవన్నీ కూడా వాళ్ళు నిర్వహించడం యొక్క ఆ ప్రాముఖ్యతని ఆయన హైలైట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టర్లు ఏం చేయాలి అంటే యాక్టివ్గా ఉండాలి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి. ఎప్పుడైతే మార్కెట్ని బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యూహాల్ని సర్దుబాటు చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఈ అంతకుముందు పూర్వార్ధ పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ యొక్క బఫ్నా అంటే ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ రేట్లు తగ్గింపు ఉంది, నెక్స్ట్ మనకి డిసెంబర్ 1st వీక్లో ఉంటుంది. రాబోయే పాలసీ మనకి చాలా కీలకమైంది అనేది, క్లిష్టమైంది. మళ్ళీ మన రూపాయి కంటిన్యూగా పడిపోతుంది, ఎందుకంటే డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో రూపాయి వీక్ అయిపోతుంది. అయితే దీన్ని తగ్గించడం కోసం ఆర్బీఐ ఏం ప్రోత్సాహకాలు ఇస్తుంది, ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఇవన్నీ ఏమి సహాయపడతాయి అనేది వాళ్ళ యొక్క డిసెంబర్లో ఏదైతే ఉందో దాని మీద బఫ్నా చెప్పడం జరిగింది. అయితే ఈ పాలసీ మార్పులు ఏవైతే ఉన్నాయో లాభ వృద్ధికి, అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో, అంటే ప్రుడెంట్ ఈక్విటీ చెందినటువంటి అమన్సోని ఈ రాజకీయ పరిణామాలు, మళ్ళీ ఇప్పుడు రేపు బుధవారం 20వ తారీఖు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉండటం, ఇవన్నీ మనం అస్థిరతకి దోహదం చేస్తున్నప్పటికీ మన పని ఏంటిది అంటే కంపెనీ లాభాల్లో ఉందా లేదా దృష్టి పెట్టాలి. తర్వాత విధాన మార్పులు ఉన్నాయా లేవా, పెట్టుబడిదారులు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయాలి. వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాథమిక విశ్లేషణతకి ఎక్కువ వ్యూహాలు కేటాయించాలి. అయితే ఈ మళ్ళీ పొలిటికల్ సిచ్యువేషన్లు చూడాలి. తర్వాత మార్కెట్ పైన అప్ అండ్ డౌన్లు వాలటాలిటీ ఉంటుంది షార్ట్ టర్మ్లో అనేది ఆయన అనమాట. అయితే బలమైనటువంటి కార్పొరేట్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కనుక అవి కనుక ఉంటే మళ్ళీ అవి బాగుంటాయి అనేది అనేది చెప్పటం. మళ్ళీ మనకి ఫిబ్రవరి 1st తారీఖు బడ్జెట్ ఉంది, ఏది 2025 ఫిబ్రవరికి. అయితే దాన్ని బట్టి మళ్ళీ అది హైలైట్ అవుతుంది, ఆ బడ్జెట్కి ఏమేమి పోతాయి, ఎలా ఉంటాయి, అప్పటికల్లా ఈ అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేకుండా బడ్జెట్కి ఏవేవైతే రంగాల్లోకి ప్రభుత్వం అంటుందో అటువంటి రంగాల మీద మనము దృష్టి సారించాలి, వాటి మీద మనము ప్లాన్ చేయాలి, వ్యూహాత్మక విధానాన్ని సూచించాలని ఆయన సింగ్ చెప్పడం జరిగింది. ఏది రెలిగేర్ బ్రోకింగ్ రవి సింగ్. తర్వాత ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ట్రేడ్ జీని అనమాట, వాళ్ళ నుంచి అతను త్రినేష్ ఏమంటుండు అంటే పెట్టుబడిదారులు, వడ్డీ రేట్లు, ఈ పెంపుదల, డాలర్ స్ట్రాంగ్ అవ్వటం, ఆర్థిక విధాలపై మనం మార్పులు గుర్తుకు పెట్టుకోవాలి అనేది చెప్పడం జరిగింది. దీంతో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఇప్పుడే ఏవైతే దేశాలు ఉన్నాయో ఈ మూలధన ప్రవాహము, అధిక రుణ ఖర్చులు ఉంటాయి. భారతదేశం యొక్క బలమైన అంటే విదేశీ మారక నిల్వలు మరియు చారిత్రక స్థితిస్థాపకత అంటే బాహ్య షాకులను తట్టుకునేలా చేశాయని. అయితే 2016లో యుఎస్ ఎన్నికలు గుర్తు చేసి ఆ తర్వాత నిఫ్టీ ఒక్క సంవత్సరంలోనే 8,400 నుంచి 10,400 పెరగటం, 2020 కరోనా తర్వాత 12,000 నుంచి 18,000కి పెరగటం, ఇది మార్కెట్ రికవరీ అనమాట. అంటే పెరిగేటప్పుడు అలా ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్పటం. అంటే అప్పుడు పడ్డది కూడా అలానే ఫాస్ట్గా పడిపోయింది ఒకటేసారి కరోనా టైంలో, తర్వాత బాగా రికవరీ అవ్వటం, మళ్ళీ అవి లేకపోవటం, ఆ రేట్లు రాకపోవటం. అయితే ఇవన్నీ కూడా ఎకానమీ స్ట్రాంగ్ అవటం, జీడిపి స్ట్రాంగ్ అవటం, దేశీయ ఆదాయాల మీద వృద్ధి, మనం ప్రపంచ ఏదైతే ఆర్థిక మార్పులు ఉన్నాయో వాటి మీద మనము మార్పు పోకడలు అనమాట, అవన్నీ మనకి నిర్దేశించటం, మళ్ళీ ప్రభుత్వం ఏదైతే వ్యూహాత్మక బడ్జెట్ కార్యక్రమాలు చేయటం, వాటన్నిటితోటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, ఇవన్నీ కూడా మనకి ఆందోళన అనమాట. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, వాటిని చూసుకుంటూ మనం అంటే సంభావ్య పాలసీ ఆధారిత మార్కెట్ సర్దుబాట్లకి కూడా మనం గనక సిద్ధమైతే తప్ప మనము బ్లూచిప్ సిద్ధమవుతూ బ్లూచిప్ కంపెనీల మీద మనము దృష్టి పెట్టాలి అని సూచించడం జరిగింది. మన పని ఏంటిదిగా అంటే ఏవైతే సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, Q2 రిజల్ట్స్, రాబోయే రోజుల్లో బడ్జెట్ ఉంది, మనకి 1st వీక్లో మళ్ళీ క్రెడిట్ పాలసీ ఉంది,
ఏవైతే రిజల్ట్స్ అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ గమనించాలి. మళ్ళీ అమెరికాలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, మినిస్ట్రీ ఉంటుంది, అవన్నీ ఏమేమవుతున్నాయి అనేది మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో ఇంకా నేను వివరంగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.